ఓం గంగణపతయే నమః శ్రీమాత్రే నమః ఐం సరస్వత్యై నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాంప్రజ్ఞం ప్రయచ్చ స్వః. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. ఓం నమో భగవతే అరుణాచలేశ్వరాయ నమః. ఓం శరవణ భవాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా రాహుకేతుల ఒక ప్రభావం అంతా కూడా కాలసర్ప దోషాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మలగ్నవశాత్తు జన్మజాతకం ప్రకారంగా ఏ రకంగా వర్తిస్తాయి. అందుకు కాలసర్ప దోషాలు అనేది అందరు కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా జన్మజాతకంలో సంతానం అనేది ఆలస్యమైనప్పుడు కానీ, వివాహం ఆలస్యమైనప్పుడు కానీ, పితృదోషాలు ఉన్నప్పుడైనా కానీ, ప్రధానంగా ఆర్థికంగా ప్రతినిత్యం కూడా ఆర్థికంగా అనుకున్న స్థాయితో ఎదుగుదల లేకపోవడం కానీ, అనేది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కరెక్ట్ టైంలో లేకపోవడం కానీ, బిజినెస్లో లాస్ రావడం కానీ, బిజినెస్లో అంతా కూడా ప్రాఫిట్స్ లేకుండా మీరంతా కూడా షట్ డౌన్ చేయడం కానీ, ఇదంతా కూడా కొన్ని కాలసర్ప దోషానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకం వశాత్తు లగ్నాన్ని ప్రధానంగా చూసుకొని జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల జ్యోతిషంలో మీకు అంతా కూడా పరిష్కారం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా అయినా కానీ, ఈ యొక్క గోచారీత్యా జాతకరీత్యా కానీ, ప్రధానంగా మీకు జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ప్రభావమే ప్రధానంగా ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా చూసుకుంటే లగ్నము, పంచమ స్థానము, చతుర్థ స్థానము మరియు సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ద్వాదశ స్థానంలో అంటే ద్వాదశ స్థానం అనేది మన వ్యయస్థానం అంటారు. ఈ స్థానాల్లో కనుక రాహుకేతులంతా కూడా సమసప్తకాల్లో ఉంటారు. ఎప్పుడైనా కానీ అపసవ్య దిశలో వాళ్ళంతా కూడా భ్రమణం అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. సర్పజాతికి చెందిన గ్రహాలుగా, సింహికా గర్భ సంభూతులుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించడానికి, కర్మఫలదాన్ని అంతా కూడా అనుభవించే విధానానికి చేయడానికి ఈ యొక్క కర్మఫలదాతలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రోగకారకులుగా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున వివిధ జాతకాల్లో ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో అంతా కూడా స్తంభంలో ఉంటాయి. కనుక లగ్నం నుంచి అయినా చూసుకోవచ్చు, రాశి నుంచి అయినా చూసుకోవచ్చు. ఎక్కువ గ్రహాలన్నీ రాహుకేతుల యొక్క మధ్యలోనే ఉంటాయి. కనుక ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక ఉంటే రాహుకేతు మధ్యలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా మధ్యలోనే ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రథమంగా. అయితే పంచమ స్థానంలో రాహు ఉండి, అంగారకుడు ఉండి, లగ్నవశాత్తుగా ఉండి, మళ్ళీ సమసప్తకాల్లో అంతా కూడా రాహుకేతులు అంతా కూడా స్థిరంగా ఉంటారు. కావున దాన్ని కూడా ఏంటిదంటే కొన్ని రకాలుగా కాలసర్ప దోషాలు అనేది వర్తిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ జాతకం చూస్తేనే కాకుండా కొన్ని ప్రశ్నలు అనేది యజమాని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ పూర్వీకులు ఎవరైనా కానీ పొరపాటున పూర్వీకుల్లో అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళుగా ఉంటారు. వ్యవసాయంలో చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేయడం కానీ, అనుకోకుండా సర్పం ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని ఊరు బయట తీసుకెళ్ళి చంపడం అనేది చేస్తూ ఉంటారు. అంటే దోషం అనేది సర్ప దోషం అనేది వర్తిస్తూ ఉంటుంది అక్కడ తెలియకుండా. అంటే ఆపద్ధర్మానికి మన ప్రాణాలను రక్షించుకోవడానికి కొంతమంది ఈ రకంగా చేస్తూ ఉంటారు. అంటే సర్పజాతికి చెందిన అంటే దేవత సర్పాన్ని కనుక హాని చేస్తే దాని దోషం అనేది సర్పశాపం అనేది వర్తిస్తుంది. కానీ ఇంట్లో పుట్ట ఉండడం, కొంతమందికి ఇంట్లో వాల్మీకం అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్లో పుట్టలు ఉంటాయి. కొంతమందికి మీ యొక్క పొలంలో అంతా కూడా పుట్టలు వెలసడి ఉండడం, దాంట్లో అంతా కూడా సర్పాలు నివాసంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ యొక్క పొలాల దగ్గర అంతా కూడా, బావిల దగ్గర అంతా కూడా కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా ఈ పుట్టలు అనేది ఉండడం జరుగుతుంది. అనుకోకుండా మీరంతా కూడా దానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక ఇవన్నీ మీరు ఏమంటే ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా సర్పానికి ఏమైనా హాని చేసి ఉంటే కనుక సర్పశాపం అనేది వర్తించడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే సంతానం ఆలస్యం అవ్వడం కానీ, వివాహం ఆలస్యం అవ్వడం కానీ, కొన్ని రోగకారకత్వాలు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రాహు కానీ, అంగారకుడు కేతు కానీ పంచమ స్థానంలో కానీ నవమ స్థానంలో ఉంటే కనుక దీనికి
ప్రధానంగా చూసుకుంటే సంతాన దోషం అని చెప్పేసి అంటారు. ఈ వంధ్యా దోషాలని చెప్పేసి అంటారు. కాక వంధ్యా దోషాలు అంటారు, అంటే గర్భస్థ దోషాలు అని చెప్పేసి అంటారు. దీని యొక్క దోషాలంతా కూడా దోషాలకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే హార్మోనల్ డిసార్డర్ కానీ, ఈ యొక్క పీసీఓసి ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటిది అనేది గర్భదోష కారకత్వాలుగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అంటే స్త్రీలకైతే ఈ రకంగా ఉండొచ్చు. పురుషులకైతే కనుక సంతానం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉండడం, వాళ్ళకి ఈ యొక్క వివాహం చేసుకునే ఆలోచన లేకుండా ఉండడం, వివాహం అనేది వైరాగ్య భావాలుగా ఎక్కువ ఉండడం, వివాహం అనేది దూరంగా ఉండడం, ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం, అంటే 35 దాటిన తర్వాత కానీ కొన్ని నక్షత్రకైతే జన్మజాతకం వశాత్తు 30 దాటిన తర్వాత కళ్యాణ యోగం ఉంటుందని చెప్పేసి ముందుగానే రాసి ఉంటుంది కొన్ని నక్షత్ర వాళ్ళకి. అదే కాకుండా జాతకరీత్యా ఉండే గ్రహ దోషము, గ్రహ కారకత్వాలు, సర్పదోషం కావచ్చు, పితృశాపం కావచ్చు, స్త్రీ శాపం కావచ్చు, ఇవన్నీ కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి. దానికంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సర్పదోషానికి పరిహారం ఏం చేయాలి, దానికంతా కూడా నివారణ ఏం చేసుకోవాలి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు లగ్న వశాత్తు మీ లగ్నాన్ని కేంద్రంగా తీసుకుంటే, మేషరాశి వాళ్ళు అనుకుంటే మేష లగ్నం అని చెప్పేసి చూసుకోండి. లగ్నం తెలిసి ఉంటే కనుక మీ జన్మ లగ్నాన్ని చూసుకోండి. లేదంటే కనుక మీ రాశిని చూసుకొని దాన్ని లగ్నంగా చేసుకొని జన్మజాతకం అంతా కూడా మీ దగ్గర ఉంటే కనుక మీరు జ్యోతిష పండితులతోటి మీ యొక్క గృహ పురోహితుడితోటి అంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించాలి. ప్రధానంగా సర్పాలు ఏంటిదంటే అనంతశేష కాల సర్పదోషము, ప్రధానంగా పద్మకాల సర్పదోషాలు, కర్కోటక కాల సర్పదోషాలు, కులింగ కాల సర్పదోషాలు, కాళేంది కాల సర్పదోషాలు, తర్వాత ధనుంజయ కాల సర్పదోషాలు, దంతరాష్ట్ర కాల సర్పదోషాలు, ఈ యొక్క దోషాలు అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. వాసుకి తక్షక కాల సర్పదోషాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చర్మ సంబంధమైన అనారోగ్య ఇబ్బందులు కానీ, ప్రధానంగా గుప్త సంబంధమైన రోగాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, నిమోనియా లాంటిది ఎక్కువ రావడం కానీ, ఉబ్బరం ఎక్కువగా ఉండడం, ఉబ్బసం ఉండడం, ఆయాసం ఉండడం, ఇవన్నీ కూడా కారణమవుతుంది. అంటే చిత్తచాంచల్యం అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొంచెం డిసార్డర్లుగా ఉంటారు, మైండ్ ఎదుర్కోపోవడం కానీ డిసార్డర్ అనేది ఉంటుందన్నమాట. మెంటలీ డిసార్డర్లుగా ఉంటారు. ఇట్లాంటి కారకత్వాలను రాహుకేతు ప్రభావం వల్ల ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క రోగ కారకత్వాల నుంచి బయటపడడానికైనా కానీ జాతకరీత్యా యొక్క గ్రహ ప్రభావం ఏ రకంగా ఉంటుంది, రాహుకేతు ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, దాని నుంచి బయటపడడానికి ఏం పరిష్కారం ఆచరించడం వివరణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కుక్కి పుణ్యక్షేత్రం దగ్గర, కుక్షి అంటారు కర్ణాటక ప్రాంతంలో అంతా కూడా మనకి కుక్కి పుణ్యక్షేత్రం అంతా కూడా వాసుకి పుణ్యక్షేత్రం అంటారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వెలిసిన్నారు సర్పరూపంలో అక్కడంతా కూడా. అక్కడ సర్ప సంస్కార పూజ అనేది ఆచరిస్తూ ఉంటారు. తర్వాత వివాహం కోసమైనా కానీ సంతానం కోసమైనా కానీ ఆలస్య కళ్యాణాలు అవుతున్నా కానీ ఈ సర్ప సంస్కార పూజ చేయడం, తర్వాత సర్పశాంతి, సర్ప బలి విధానం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ విధానం ఏంటిదంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా కారకత్వాలు అవుతుంటాయి. ప్రధానంగా రాహుకేతు నక్షత్రాలంతా చూసుకుంటే అశ్విని, మక, మూల, తర్వాత ఈ యొక్క ఆశ్లేష, యొక్క పుబ్బ, ప్రధానంగా చూసుకుంటే కొన్ని నక్షత్రాలు ప్రధానంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం కానీ ఈ యొక్క నక్షత్రాలంతా కూడా కారణమవుతుంటాయి. స్వాతి, తర్వాత శతభిషం, ఈ యొక్క నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందిన నక్షత్రాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన దోషాలంతా కూడా ఈ నక్షత్రాలకి ప్రధానంగా ఉంటాయి. ఈ నక్షత్రాలంతా కూడా సర్పజాతికి చెందినవి కావున ఈ నక్షత్రాలకి జప హోమాది కార్యక్రమాలతో పాటు నక్షత్ర బలిని చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం అనేది ప్రధానంగా, మూల నక్షత్రం అనేది ప్రధానంగా, మకా నక్షత్రం అనేది ప్రధానంగా సర్పదోషానికి కారణమవుతుంది. ఇదొకటే కాకుండా వివిధ నక్షత్రాలకి జన్మజాతకం వశాతంతా కూడా వాళ్ళ యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. నక్షత్ర బలి అనేది ప్రధానంగా చేయించుకుంటారు. ప్రధానంగా ఈ దోష నివారణకి ఈ సర్ప సంస్కారమే పూజమే కాకుండా దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్ర ప్రాంతంలో అయినా కానీ, నదీ ప్రవాహ ప్రాంతంలో అయినా కానీ సర్ప ప్రతిష్ట నాగుల్ని అంతా కూడా సర్పజాతికి చెందిన జోడు నాగులనంతా కూడా ప్రతిష్ఠ చేయడం, రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ప్రతిష్ఠ చేయడం వల్ల దానికి ప్రతినిత్యం కూడా మంగళవారం పూట ఈ యొక్క చిమ్మిలిని నివేదన చేయడం వల్ల, నువ్వులు ఉండలేనంతా కూడా నివేదన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల
సర్పశాపం నుంచి విముక్తి కలిగి శీఘ్ర సంతాన యోగం, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకునే వాళ్ళకి ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయన్నమాట. ప్రధానంగా ఈ యొక్క మానసదేవి చరిత్రను ఆరాధన చేసుకోవడం, తర్వాత జగత్కారు ఒక చరిత్రను ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా అస్తిక మహాముని యొక్క చరిత్రని ఈ యొక్క ప్రవచనలాగా వింటుండడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. ఓం అస్తిక మహాముని దేవతాయి నమో నమః ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి. మరి మానసదేవి ఆరాధన చేయడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారిని గరుక్మంతుని ఆరాధన చేయడం వల్ల సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా అనేది జన్మజాతకం చూసుకొని చెప్పాల్సి ఉంటుంది. మేమంతా కూడా లగ్నవశాత్తు ఈ స్థానంలో కనుక గ్రహస్థితి ఉంటే కనుక దీనికి దోషం కారణం అవుతుంది, దీనికి పరిష్కారం చేయడం జరుగుతుందని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి, ఎటువంటి సర్పశాపాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయి, దానికంతా కూడా ప్రశ్నారూఢ ప్రకారంగా ప్రశ్న వేసి మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిష్యం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మనోవాంఛలంతా కూడా తీరడానికి, అఖండ ఐశ్వర్యము, సత్సంతాన యోగం, పుత్రపౌత్రాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు వృషభ లగ్నాన్ని కేంద్రంగా చూసుకొని విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జాతకంలో రాహుకేతు దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఉన్నాయా, దీన్ని విశ్లేషణ చేసుకోవడం వల్ల పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా 7 గ్రహాలన్నీ కూడా స్తంభాల్లో ఉంటే కనుక, రాహుకేతు మధ్యలోనే ఉంటే కనుక ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల దాన్ని అంతా కూడా కాలసర్ప దోషంగా చెప్పడం జరుగుతుంది. సర్పశాపం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. లగ్న చక్ర వశాతైనా ఉండొచ్చు, పంచమ స్థానంలో కానీ, చతుర్థ స్థానంలో కానీ, నవమ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ, దశమ ద్వాదశ స్థానంలో కానీ, ద్వితీయ స్థానంలో కానీ రాహుకేతు సంచారం అనేది లగ్నవశాదుగా ఉంటే కనుక ఈ యొక్క రాహుకేతు మధ్యలోనే ఎక్కువ గ్రహాలుగా స్థిరంగా ఉండడం వల్ల కొంతమందికి జాతకం చూస్తే తెలియదు, కానీ ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది. ప్రశ్నారూఢ ప్రకారంగా ఈ యొక్క జ్యోతిష్యం సిద్ధాంతాలతో మీరంతా కూడా ప్రశ్న వేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఏది దోషమైంది, ఏ కాల సర్వదోషం వర్తించింది వీళ్ళకంతా కూడా ఈ యొక్క రాహుకేతు మధ్యలో ఉండేది కాకుండా మిగతా దోషాలు అనేది ఉపదోషాలు అనేది ఉంటాయన్నమాట. దాన్ని ప్రధానంగా సర్పశాపాలు, సర్పదోషాలు, ఈ యొక్క పంద్య దోషాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ దోషాల నుంచి బయటపడడానికి, సర్పశాపం నుంచి బయటపడడానికి, జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోషం నుంచి బయటపడడానికి కుక్కి అనే పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సర్ప సంస్కార పూజ అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనండి, మంచి ఫలితాలు పొందుతారు. నక్షత్ర బలి, నాగబలి ఆచరించాలి. మరియు ఈ యొక్క నక్షత్ర బలిలో కార్యక్రమంలో భాగంగా సర్ప జాతికి చెందిన సర్పాలనంతా కూడా ఒక యంత్రంలాగా వేసి, ఆ యంత్రం అనేది ముగ్గులో వేసి ఈ ఒక 64 గడ్లు అంతా కూడా ఉంటాయి, 128 గడ్లు ఉంటాయి. ఈ ఒక గళ్ళలో అంతా కూడా ఈ యొక్క సర్ప జాతికి చెందిన ఆ సర్పాలనంతా కూడా దర్భల్లో ఆహ్వానించి దాంట్లో అంతా కూడా మనకంతా కూడా ఈ యొక్క బలిహారం అనేది వేయడం జరుగుతుంది. తద్వారా అంతా కూడా సర్పశాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సర్పసూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం, నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేయించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి కానీ, సంతాన యోగం సిద్ధించడానికి కానీ, సర్పశాంతి కలగడానికి కానీ, ఈ యొక్క సర్పదోషం నుంచి భయపడేవాళ్ళు, సర్పదోషం నుంచి బాధపడేవాళ్ళు ఈ బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మానసదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. స్కందోత్పత్తిని చదువుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జగత్కారు చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. ఈ యొక్క సర్పయాగం చేయడానికి ఎటువంటి కారణాలు అయ్యే, ఈ యొక్క అస్తిక మహాముని సర్పయాగాన్ని ఏ రకంగా ఆపారు, ఆ యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన అస్తిక మహాముని యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల, అస్తిక మహాముని నామస్మరణ చేయడం మాత్రం చేతనే మీకు అంతా కూడా సర్పశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి వారికి నాగులకంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సర్పశాంతి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.